హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వెంటనే అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది. పిన్ని, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ దీని పరువు మాత్రం పోవాలి అని అనగానే శారద షాక్ అయిపోతుంది. నువ్వు అసలు విషయాన్ని మర్చిపోయి ఈ కొత్త విషయాన్ని పట్టించుకుంటున్నావు అని అపూర్వ తన పిన్నితో అంటూ ఉంటుంది. కాళ్ళ మీద పడ్డ రంగాని, లేరా ముందు పైకి లే అనగానే వెంటనే రంగా పైకి లేస్తాడు. పో, వెళ్ళి దాని మెడలో తాళి కట్టు అనగానే సరేనమ్మా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగా. వద్దు, నీకు దండం పెడతాను వద్దు అని చెప్పి శారద ఎంత బ్రతిమలాడినా కూడా రంగా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇకపోతే రౌడీలు ఒక్కసారిగా లోపలికి వచ్చి పడటంతో అపూర్వ అలాగే శారద ఇక పిన్ని అందరు కూడా షాక్ అయిపోతారు. ఇక రౌడీలందరూ కూడా విసిరి పడేస్తాడు గగన్. గగన్ని చూసి ఒక్కసారిగా అపూర్వ అలాగే గోరింటకి విని షాక్ అయిపోతారు. కొట్టండ్రా వాడి అంతు చూడండి అనగానే అందరు రౌడీలు కూడా దూసుకు వెళ్లి గగన్ చేతిలో అందరు కూడా బలైపోతారు. శారద ఇక పైకి లేచి తన కొడుకు వచ్చాడని చాలా గర్వపడుతూ ఉంటుంది. వామ్మో, వాడేంటి ఒక్కొక్కరిని నలిపేస్తున్నాడు అని చెప్పి గోరింటకు పిన్ని అంటూ ఉంటుంది. ఏంట్రా రంగా అలా చూస్తున్నావు, వాడు అంతు చూడు అనగానే సరే మేడం సరే అని చెప్పేసి వెంటనే రంగ కూడా బయటకు వెళ్తాడు. రంగా వచ్చి రౌడీలను కొడుతున్న గగన్ని ఒక్కసారిగా కాలితో తనడంతో దూరంగా పడిపోతాడు. వెంటనే గగన్ని గొంతు పట్టుకొని చెట్టుకేసి అదమటంతో గగన్ ఊపిరాడకుండా సతమతమైపోతూ ఉంటాడు. ఒక్కసారిగా తన చేత్తో ఆ రౌడీ రంగాన్ని నెట్టేసి గగన్ ఇక తన గొంతుని నుమురుకుంటూ ఉంటాడు. అపూర్వ అలాగే శారద అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. రౌడీ రంగాన్ని కూడా ఎగిరెగిరికి తంతూ ఉంటే ఎద్దులాగా ఉన్న వాళ్ళని ఎగిరెగిరి తంతున్నాడు. మనం ఎంత బేబీ వెళ్దాం పద అని అపూర్వ పిన్ని అనడంతో అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి. శారద నించొని అలానే చూస్తూ ఉంటుంది. గగనిక పూల కుండీలతో మరి విసిరిసిరి కొడుతూ రౌడీలందరినీ కొడుతూ ఉంటే రౌడీలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. గగనిక అందరికీ చెయ్యెత్తి చూపిస్తూ ఒక్కొక్కరిని చంపేస్తా అని ఈ విధంగా అంటూ ఉండగా అపూర్వ అలాగే గోరింటకు పిన్ని ఇద్దరు కూడా పారిపోతారు. ఒక్కసారిగా గగన్ లోపలికి రాగానే శారదేక గగన్ అని చెప్పి గగన్ని పట్టుకొని గగన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నీకేం కాదు నేనున్నాను అని అంటూ ఉండగా వెంటనే గగన్ భూమిరా అనగానే భూమి దగ్గరకు వెళ్తాడు గగన్. భూమి భూమి అని చెప్పి గగన్ అరుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. వెంటనే శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. భూమిరా అస్సలు స్పృహలోకి రావట్లేదు అనగానే తన తలకైన గాయాన్ని చూసి బాధపడుతూ భూమి లే లే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి సమయానికి వచ్చి ఆ రౌడీ చేతి నుంచి నన్ను కాపాడకపోయినట్లయితే ఈ పాటికి నీ తల్లి నీకు ఉండేది కాదురా అని గగన్తో చెప్తూ ఉంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. వాడు అడిగినట్లు తన మేనకోడలు పెళ్లి చేశాను. అయినా కూడా ఇంత దౌర్జన్యానికి ఒడిగడతాడా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ శరచంద్ర పైన. గగన్ నాకు భయంగా ఉందిరా, త్వరగా తనని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్దాం పద అనగానే సరేనమ్మా అని చెప్పేసి వెంటనే భూమిని ఎత్తుకొని శారదను తీసుకొని హాస్పిటల్‌కు పరిగెడతాడు గగన్. ఇకపోతే శరత్చంద్ర పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటాడు. ఇకపోతే మీరా హాస్పిటల్ నుంచి వంశీని అలాగే ఇందుని తీసుకొని అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. అమ్మాయి, అల్లుడు గారు వచ్చేసారన్నయ్య అనగానే చాలా సంతోషపడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇందు అలాగే వంశీ ఇద్దరు కూడా శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇందు బావని పైకి తీసుకొని వెళ్ళు అనగానే తన కుటుంబాన్నందరినీ కూడా పైకి తీసుకొని వెళ్తాడు చెర్రి. ఇకపోతే శరత్చంద్ర పైన కృష్ణప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన భార్యను గెస్ట్ హౌస్‌లో బంధించినందుకు గాను. ఏంటి కృష్ణప్రసాద్ కోపంగా చూస్తున్నావు అని అడగగానే కృష్ణప్రసాద్ వెంటనే శరత్చంద్రతో ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు మీరంటే నాకు గౌరవమైనా ఉండేది అనగానే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అసలు ఏమైంది కృష్ణప్రసాద్, దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే చేసిందంతా చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. శరత్చంద్ర కోపంగా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్తో గొడవ పడుతూ ఉంటాడు. వెంటనేగా చెయ్యి దించు అని చెప్పి శరత్చంద్రతో అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏ రోజైతే నీ చెల్లెల మెడలో నేను తాళి కట్టి ఇంట్లో అడుగు పెట్టానే ఆ రోజే తను వచ్చి వెనక్కి తిరిగి నిస్సహాయరాలుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఏ రోజు నీ కుటుంబ నాశనాన్ని కోరుకోలేదు నా శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు ఈ కుటుంబం వల్ల తనకి ఎన్ని ఇదైనా కూడా తను అలానే మౌనంగా భరిస్తూ వెళ్ళిపోయింది. కానీ ఏ రోజు వేలెత్తి చూపలేదు అని ఈ విధంగా శరత్చంద్రతో కృష్ణప్రసాద్ శారద గురించి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. నిజానికి చెప్పాలంటే నా మీద సర్వాధికారాలు నా శారదకు మాత్రమే ఉన్నాయి అనగానే కృష్ణప్రసాద్ చెప్తే మాటలకు శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. తను తలుచుకుంటే ఇప్పుడైనా కోర్టు వరకు వెళ్ళి చట్టరీత్యా నన్ను సొంతం చేసుకోవచ్చు. మీ కుటుంబాన్ని కోర్టుకి ఏడవచ్చు. కానీ నా భార్య శారద అలాంటిది కాదు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. కానీ శారద అలా చేయలేదు. దానికి కారణం నీ చెల్లెలు మీరా అని చెప్పి
కృష్ణప్రసాద్ ఇక వేలెత్తి శరచంద్రకు చూపిస్తూ ఉంటాడు. నాకు జరిగిన అన్యాయం నీ చెల్లెలకు జరగకూడదని చెప్పి నన్నిక్కడికి పంపించింది. మీతో ఉండేలా చేసింది తప్ప, తను ఏ రోజు కూడా ఈ కుటుంబ నాశనాన్ని కోరుకోలేదు. అలాగే నా బిడ్డలు కూడా అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే ఇదంతా నీ భార్య శారదను గెస్ట్ హౌస్‌లో బంధించినందుకా నీ కోపం అనగానే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా చంపలేదు సంతోషించు. నా చెల్లెలన్నా, నా చెల్లెలు పిల్లలన్నా నాకు పంచప్రాణాలు. అలాంటిది ఇందు పెళ్లి నీ కొడుకు ఆపాడని తెలిసిన మరుక్షణం ఏం చేయాలో అర్థం కాక తనని తీసుకొచ్చి బంధించాను. తల్లి కోసం ఏదైనా చేసే నీ కొడుకు ఖచ్చితంగా హిందూ వంశీల పెళ్లి చేస్తాడని తెలుసు. అనుకున్న మాట ప్రకారం నీ కొడుకు హిందూ వంశీల పెళ్లి చేశాడు. ఎందుకంటే తన తల్లిని చంపేస్తానన్న భయంతో మాత్రమే అని కృష్ణప్రసాద్‌తో శరత్చంద్ర అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు. నేను నిన్ను అంత ఇది చేశాను అంటే, ఆ రోజు నువ్వు మోసం చేసి నా చెల్లెల మెడలో తాళి కట్టినప్పుడే, నేను ఆ రోజు నీ ఎంత చూసేవాడిని. నేను అంత దుర్మార్గుడిని మాత్రం కాదు అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్‌తో వేలెత్తి చూపించి అంటూ ఉంటాడు. అందుకు నువ్వే నాకు రుణపడి ఉండాలి. ఇక హిందూ వంశుల పెళ్లి జరిగిపోయింది కదా! తర్వాత జరగాల్సిన ఏర్పాట్లన్నీ చూడు అనగానే, ఏం చేయలేక కృష్ణప్రసాద్ నిస్సహాయ స్థితిలో నిలబడి ఉంటాడు. వెంటనే గగన్ వెంటనే భూమిని తీసుకొని, శారదను తీసుకొని వస్తూ ఉంటాడు. "అమ్మా! కార్‌లో నువ్వు భూమిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళు" అనగానే, "నువ్వెక్కడికి వెళ్తున్నావురా?" అనగానే, ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. మళ్ళీ ఆ శరత్చంద్రతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావా? వద్దు నాన్న వద్దు అనగానే, "ముందు నువ్వు కార్‌లో కూర్చో అమ్మా" అని చెప్పి శారదను భూమినిచ్చి హాస్పిటల్‌కి పంపించేసి, గగన్ వెంటనే కార్‌లో ఇక శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు ఆవేశంగా. వెంటనే ఇందు అలాగే వంశీ ఇద్దరిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు కుర్చీలో. అప్పుడు వెంటనే గగన్ గురించి పొగుడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. "ఒక్క నేను తప్ప మీ అందరూ కూడా వాడికి సొంత సభ్యులే" అని ఈ విధంగా అంటూ, "నీకు 2 పుట్టిల్లున్నాయన్న సంగతి మర్చిపోకమ్మా" అని చెప్పేసి ఇందుతో అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. వెంటనే ఇందు వాళ్ళ అత్త, మామ ఇద్దరు కూడా ఇవ్వవలసిన లాంఛనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణప్రసాద్ ఇక గగన్ గురించి మంచిగా చెప్తూ ఉంటే, అప్పుడే అపూర్వ అలాగే గోరింటకు పిన్ని ఇద్దరు కూడా వస్తారు. చప్పట్లు కొడుతూ ఉంటుంది అపూర్వ. "మీ అన్నయ్య గురించి, అదే గగన్ గురించి నీ దృష్టిలో మీ అన్నయ్యని హీరో చేస్తున్నాడు కదా మీ నాన్న. అదే మీ పెద్దమ్మని తీసుకొచ్చి బంధిస్తే, అప్పుడు మీ అన్నయ్య వచ్చి ఇక నీకు అలాగే వంశీ ఇద్దరికీ కూడా పెళ్లి జరిగేలా చేశాడు" అని ఈ విధంగా అపూర్వ గగన్ గురించి అసహ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఈ పెళ్లి ఆగటానికి కారణమే వాడు కదా! వాళ్ళ తల్లిని బంధిస్తే ఎక్కడ చంపేస్తాడేమో అనే భయంతో మాత్రమే ఇందుకి, వంశీకి పెళ్లి జరిపించాడు. లేకపోతే తన తల్లి ప్రాణాలతో ఉండదు కదా! అని ఈ విధంగా అంటూ చేసిందంతా గగనే చేశాడంటూ ఉంటే చెర్రీకి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇక చెర్రీ వాళ్ళ నాయనమ్మ కూడా అపూర్వకి చేతులెత్తి దండం పెడుతూ జరిగింది జరిగిపోయింది. మళ్ళీ మొదటికి తీసుకురావద్దు అపూర్వ అని చెప్పి చేతులెత్తి మొక్కుతూ ఉంటుంది. అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక గగన్ కోపంగా శరత్చంద్ర అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. మరి అపూర్వ శారదకు చేసిన అవమానం గురించి చెప్పబోతున్నాడా? అదే విషయం తెలుసుకున్న శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు?